హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న వదనం అండి. ఈరోజు నేను సింపుల్గా బ్యాచిలర్స్కి సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఎగ్ అండ్ టమాటో కర్రీ. ఫస్ట్ ఒక గిన్నెలోకి 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను బాయిల్ చేయడానికి. సో అవి బాయిల్డ్ అయ్యేలోపు నేను ఒక టూ చిన్న సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద టమాటో, ఒక 3 చిల్లీస్, కరివేపాకు అయితే మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నీట్గా. అండ్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఏ కర్రీ చేసుకున్నా అందులో కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉండి తొందరగా డైజెషన్ అవ్వవు కదా. సో ఫస్ట్ అయితే నేను ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. కొంచెం పసుపు కారం వేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్స్ షీల్స్ తీసినప్పుడు మనం దానికి చిన్నగా నాట్లు అనేది పెట్టుకోవాలండి. లేదంటే ఆయిల్లో వేయగానే అవి టప్ టప్ అని పేలి ఆ ఆయిల్ అనేది మన ఫేస్ మీద అది పడుతూ ఉంటుంది. సో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం పసుపు కారం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అండ్ కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూత తీసి చూసేటప్పటికి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకుందామండి. టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేద్దాం, మూత పెట్టేద్దామండి. దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అదంతా వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపు అండ్ ఒక స్పూన్ కారం అండ్ కొంచెం ఉప్పు, ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసాం కదా, ఇంకొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం చెప్పాను కదా, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పప్పు గుత్తులా ఉంటుంది కదా, దీంతో బాగా స్మాష్ చేసుకుంటే టమాటో పీసెస్ అలా ఉండకుండా కొంచెం గ్రేవీలా వస్తుందండి, బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. అదేంటి ఫ్రై ఎగ్స్ బాయిల్ చేశారు కదా 3 వేశారు అనుకుంటున్నారా? 2 ఎగ్స్ అయితే మా హస్బెండ్ ఒకటి, మా పాప ఒకటి తినేసారండి. అందుకే 3 ఎగ్స్ వేసాను అనమాట. సో వేసిన తర్వాత అవి బాగా కలుపుకొని వాటర్ వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు, దగ్గర గ్రేవీ వచ్చేసింది. తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతి మంచిగా ఇట్లా ఏమంటారు, ఇలా నలిపి వేసేసుకుంటే మంచిగా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆ గ్రేవీ సరిపోతుంది ఆ కర్రీలోకి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ అండ్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ